నంద్యాల కోఆప్షన్ కౌన్సిలర్ శోభారాణి మాట్లాడుతూ అధ్యక్ష మంత్రి ఖాళీ స్థలం విషయంలో సస్పెండ్ అయిన 3 ఉద్యోగుల్లో రెగ్యులర్ ఉద్యోగులను విధిలోకి తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగిని పక్కన పెట్టడం సరైంది కాదని అతనిపై ఉన్న సస్పెండ్ను ఎత్తివేసి విధిలోకి తీసుకోవాలని కోరారు. పెద్దవాళ్ళందరూ మళ్ళీ సేఫ్ అయినట్టు అయింది. చిరుద్యోగిని అంటే మీ దగ్గర అవుట్ సోర్సింగ్ చేసే అభ్యర్థిని మాత్రం అసలు వాళ్ళకు కూడా కుటుంబం ఉంటది కదా సార్, కుటుంబం ఇబ్బంది పడుతుంది. మిగతా వాళ్ళకి అందరికి ఆర్డర్స్ ఇచ్చి మీవేమైనా ఉండొచ్చు, బట్ ఏమంటే వాళ్ళ కుటుంబాన్ని ఆలోచించి దయచేసి అంటే ఇక్కడ మీరు పార్టీలు ఇస్తున్నారు ఏమి చూస్తున్నారు తెలియదు, మునీర్ అనే వ్యక్తికి అయితే మీరు న్యాయం చేయాలని కౌన్సిల్ పరంగా మేము మిమ్మల్ని కోరుతున్నాం. గవర్నమెంట్ సైనికోద్యోగులు అంటే సైనికోద్యోగులు అంటే మామూలు అనుకుంటున్నారేమో అధ్యక్ష, బట్ ఈ రోజు వాళ్ళు దేశ రక్షణ కోసం వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళ ఊర్లో వదులుకొని ఎక్కడో మన దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. బట్ గవర్నమెంటే వాళ్ళ కోసం అన్నట్టు పన్నులో ఎగ్జామ్షన్ అనేది ఇచ్చింది గవర్నమెంటే. అలా ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏదన్నా ఆ ఎగ్జామ్షన్ కోసం మన ఆఫీస్లోకి వచ్చినప్పుడు మనం వాళ్ళని గౌరవించి మన వాళ్ళ పన్నులు ఏదన్నా ఉంటే వాళ్ళకి ముందు చేసి పంపాలి. కానీ అట్లా ఒక సైనికోద్యోగ కార్గిల్ వీడు ఒక ఆయన వచ్చి ఆయన పైన అయిపోయినా కూడా అసలు ఒక 6 months వరకు ఆయన తిప్పి ఈ రోజు ఆయన చావుకు కారణమైనారు అధ్యక్ష. అంటే మనుషుల ప్రాణాలంటే ఇప్పుడు ఒక వీరుల ప్రాణాలకే మీరు లెక్కలేనప్పుడు సామాన్య ప్రజలకు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష? కార్గిల్ వీరుడు మీ ఆఫీస్ చుట్టూ తిరిగే పని అయిపోయిన తర్వాత కూడా మీరు చేయకుండా ఆయననే వేధించి ఆయన ప్రాణాలు పోయినప్పుడు ఇక సామాన్య ప్రజలకు ఏం రక్షణ ఉంటుంది అధ్యక్ష? దయచేసి గౌరవనీయ దౌలత్ ఖాన్ గారు మరణానికి కారణమైన వారిని నిజంగా ఈరోజు మీ కౌన్సిల్ తరఫున కోరుకుంటున్నాను, కఠినంగా శిక్షించి పనిష్ చేయండి. ఇలాంటి ఫ్యూచర్ లో ఎప్పుడు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.